రెబల్ మాస్టర్ దీప్తి నాదెల్లజీ, ఆవిడ గురించి మీ మాటల్లో. అగైన్ షీఈ్ అ బ్రిలియంట్ మాస్టర్ టు బ్రింగ్ సర్స్ విజ్డమ్ టు లైఫ్. ఆమె మన తర్వాత వచ్చింది మెడిటేషన్లో. ఆమె స్టోరీని యాక్చువల్లీ అందరం వింటే అది ఐ ఓపెనింగ్ స్టోరీ ఆమెది. ఈవెన్ ప్రెగ్నెన్సీతో పాటు ఆమెకి అసలు 6-7 months ఆమెకు తెలియదు ఆమె ప్రెగ్నెంట్ అని. అది ఎంత క్రేజీ విషయం అనుకోవచ్చు, కానీ ఒక పిరమిడ్ మాస్టర్కి చాలా సహజం. సో ఆమె షీ లిసన్స్ టు అవర్ హార్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అన్ని పిరమిడ్స్కి సపోర్ట్ చేయన పత్రి సార్ అన్నారు, యు ఆర్ బోర్న్ ఫర్ పిఎంసి అని, యు ఆర్ బోర్న్ ఫర్ పిఎంసి. సో షీ ఈస్ డూయింగ్ హర్ పార్ట్ జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ అస్. సో ఆమె సింప్లిసిటీ, రామ్ సార్ సపోర్ట్తో పాటు ఎంత తత్వమసి షో రావడం, ఛానల్కి ఒక నెక్స్ట్ లెవెల్ వచ్చింది. సో ఆనాపానసతి మెడిటేషను ఎంత ఇంపార్టెంట్, దాన్ని అందరూ ప్రాక్టీస్ చేసి lakhs of people, thousands of peopleకి వచ్చేసింది. that's great. అబౌట్ బాలకృష్ణ సార్. బాలకృష్ణ సార్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. సేత్ బాలకృష్ణ సార్ ఎప్పుడు మనకు సెంటర్లో వచ్చి తెలుగులో మాట్లాడి, మనకు తెలుగు అర్థమవుతుంది, హిందీ మాస్టర్స్కి ట్రాన్స్లేట్ చేసి సేత్ విజ్డమ్. నేను స్టార్టింగ్ ఫస్ట్ 2-3 years ఇంటూ మెడిటేషనే నేను సేత్. చిన్నప్పుడు కొంచెం నిద్ర వచ్చేది, నాకు అర్థమయ్యేది కాదు, అప్పుడు కూడా సార్ యాక్సెప్ట్ చేశారు, అది నాకు చాలా గుర్తు. కానీ యాజ్ పిఎంసి బీయింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పిఎంసి పిఎస్ఎస్ఎం మీడియా, మనకి ఇక్కడ కూడా డైరెక్టర్ అయ్యి ఆ విజ్డమ్ అందరికీ రీచ్ అవ్వాలి. ఇన్నర్ జర్నీ లాంటి పెద్ద ప్రాజెక్ట్, మ్యాసివ్ ప్రాజెక్ట్, అది తెలుగులో అయ్యి హిందీకి రావడం, ఆయన ఈ మూవ్మెంట్ ముందరికి వెళ్ళాలని థాట్ ప్రాసెస్, అది నాకు చాలా ఇష్టం. ఆయన ఇన్నసెన్స్, స్మైల్లో ఇన్నసెన్స్ చాలా. ఆ ఇన్నసెన్స్ ద్వారా ఆయన మనుషులు ఏమన్నా అనుకోవచ్చు, కానీ ఆ ఇన్నసెన్సే వెన్ యూ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ కెన్ ఓన్లీ ఎంటర్ వెన్ యూర్ ఇన్నసెంట్. సో ఆయన కింగ్డమ్లోనే ఉన్నారు.